హలో నమస్తే. నేను అశోక్. రఘురామకృష్ణంరాజు ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ముఖ్యంగా తెలుగు రాజకీయాలకు సంబంధించి చాలా ఫేమస్ నేమ్ రఘురామకృష్ణంరాజు. 2019 ఎన్నికల తర్వాత నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత అధికార పార్టీనే టార్గెట్ చేసి, ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి డైరెక్ట్‌గా ఆయన పైన వ్యాఖ్యలు చేస్తూ ఒక రెబెల్ ఎంపీగా ఏపీ రాజకీయాల్లో నిలబడుతూ వచ్చారు. ఆయనే రఘురామకృష్ణంరాజు గారు. సో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరొక 2, 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి ఆయన బయటకొచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తాను. రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోనా, టీడీపీలోనా, జనసేనలోనా ఏదో పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ నరసాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు చెప్పిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే నరసాపురం సీటుకు సంబంధించి అన్ని పార్టీల్లో ఆశావహులు పెరిగిపోతూ వస్తున్నారు. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు గారికి ఆ సీటు కన్ఫామ్ అయిందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటే మాత్రము, కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నటువంటి తరుణం కానివ్వండి, బీజేపీ యాడ్ అవుతుంది అంటూ వస్తున్నటువంటి న్యూస్ కానివ్వండి, వీటన్నిటిని కంపేర్ చేసుకుంటూ చూస్తుంటే మాత్రము నరసాపురం సీట్ని జనసేన పార్టీ ఎక్కువగా ఆశిస్తుంది. జనసేన పార్టీ ఈసారి నరసాపురంలో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నరసాపురంలో జనసేన పార్టీ తరఫున కొనిదెల నాగబాబు గారు పోటీ చేశారు. అక్కడ దాదాపు 2.5 లక్షల ఓట్లు సాధించారు ఆయన. సో ఈసారి మళ్ళీ అక్కడ పోటీ చేస్తే టీడీపీ సపోర్ట్ ఉంటే మాత్రము జనసేన ఆ పార్లమెంటు స్థానాన్ని గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందనేది కూడా చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి 2019 ఎన్నికలను మనం చెక్ చేద్దాము. 2019 ఎన్నికలకు సంబంధించి నరసాపురం పార్లమెంట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూస్తే, నరసాపురంలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు గారు పోటీ చేశారు. ఆయనకి 4,49,234 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ నుంచి వివి రామరాజు పోటీ చేశారు. ఆయనకి 4,16,558 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన నాగబాబుకి 2,50,802 ఓట్లు వచ్చాయి. అంటే టీడీపీ జనసేన కూటమికి దాదాపు 6.7 లక్షల ఓట్లు వచ్చాయి పార్లమెంటు స్థానానికి సంబంధించి. సో ఇక్కడ వైసీపీ తరఫున ఇక్కడ కొత్తగా ఒక లేడీని వైసీపీ పార్టీ రంగంలోకి దింపింది. ఇక్కడ వైసీపీ పార్టీ ఒక రెబల్ ఉమెన్ని రంగంలోకి దింపింది ఈసారి నరసాపురం బరిలో నుంచి. సో ఆవిడ పోటీ చేస్తే ఎంతవరకు వైసీపీ గెలిచేందుకు అవకాశం ఉంటుంది అనేది చూసుకున్నా కూడా కొంత ఫెమిలియర్ ఫేస్ అయినప్పటికీ, ఆమె కుటుంబానికి అక్కడ రాజకీయంగా ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కలిసి పోటీ చేస్తే మాత్రము ఎక్కువ అడ్వాంటేజెస్ కూటమి గెలిచేందుకే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా కూడా వైసీపీ పార్టీ తిరిగి విజయం సాధించేందుకు ఎక్కడా కూడా అవకాశం కనిపించట్లేదు అనేది మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. సో 2019 ఎన్నికల్లో కూడా ఎక్కడా పెద్ద మెజార్టీతో రఘురామకృష్ణరాజు గారు గెలవలేదు. కేవలం 30,000 మెజార్టీతోనే గెలిచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో ఈ 30,000 చూసుకున్నా కూడా ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీకి 2,50,000 ఓట్లు, ఈ 30,000 కలిపి చూసుకున్నా కూడా వైసీపీ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి నరసాపురానికి సంబంధించి. ఈ సీటును మాత్రం జనసేన పార్టీ ఆశిస్తుంది. నరసాపురంలో ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మల్లీడి తిరుమలరావు గారు అక్కడ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటూ వస్తున్నారు నరసాపురానికి సంబంధించి. అలాగే నరసాపురం కింద ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కేడర్కి కూడా చెప్తున్నారు ఈసారి నరసాపురం ఎంపీగా నేను పోటీ చేయబోతున్నాను అనేది. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇటు టీడీపీ నుంచి ఎక్కడా స్కోప్ కనిపించట్లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమిలో ఉన్నటువంటి తరుణంలో గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ 2 జిల్లాల్లో మాత్రము జనసేన చెప్పినట్టు టీడీపీ వినాల్సిన పరిస్థితి ఉంటుంది. టీడీపీ చెప్పినట్టు జనసేన ఉండదు. ఎందుకంటే జనసేన చెప్పినట్టే టీడీపీ వినాలి. ఎందుకంటే జనసేన పార్టీకి అక్కడ ఉన్నంత బలము ఏ మేర టీడీపీని డామినేట్ చేస్తుందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానివ్వండి, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎక్కువ ఈక్వేషన్స్ మాత్రము జనసేననే అడ్వాంటేజ్గా తీసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుని పోటీ చేయించేందుకు, అంటే నరసాపురం పార్లమెంటు పోటీ చేయాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉంటే అక్కడ పోటీ చేసేందుకు ఎక్కడా స్కోప్ కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ జనసేన ఆశిస్తుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయనకి కొంత నిరాశ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ జనసేన పార్టీ తరఫున మల్లేడి తిరుమలరావు పోటీ చేస్తే మరి నాగబాబు గారు ఎక్కడ పోటీ చేస్తారు? నాగబాబు గారు పరిస్థితి ఏంటి? ఆయన 2019 ఎన్నికల్లో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి, అరంగేట్రం చేయాలని చెప్పేసి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. ఈసారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఆయన తిరిగి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి అనకాపల్లి పార్లమెంటు కానివ్వండి, అలాగే ఆ కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నాగబాబు విస్తృతంగా సమావేశాలు పెడుతూ ఉన్నారు. కార్యకర్తలకు సంబంధించి కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చేస్తున్నటువంటి అవినీతి పైన కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కానివ్వండి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ
వస్తున్నారు నాగబాబు. సో ఈసారి ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు కమ్యూనిటీ అయినటువంటి రాజుల కమ్యూనిటీ కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి ఆయన పక్కన పెట్టి మరి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నటువంటి తరుణంలో ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఆయన అసెంబ్లీకి ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఉంటాయా, అసెంబ్లీకి పోటీ చేస్తే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మళ్ళీ నరసాపురం అసెంబ్లీ నుంచి ఏమైనా పోటీ చేస్తారా, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన గెలిచేందుకు ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఆయన దగ్గర నుంచి క్లారిటీ రావటం లేదు, ఇటు టీడీపీ జనసేన దగ్గర నుంచి క్లారిటీ ఇవ్వడం లేదు. సో వీళ్ళిద్దరూ ఇలా గ్యాప్ పెంచుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పొత్తులపైనే పూర్తిగా క్లారిటీ రానటువంటి నేపథ్యంలో ఇలాంటి రఘురామకృష్ణరాజు లాంటి ఒక వ్యక్తిని మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకొని ఆయన సీట్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి పోటీ చేయించి గెలిపించేందుకు ఎంతవరకు ప్రతిపాదనలు, ఎంతవరకు ఆశలు ఉంటాయనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఎపిసోడ్కి సంబంధించి మాత్రము ఎప్పుడు తెరపడుతుంది అనేది మాత్రము అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పోటీ చేస్తారా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అయినటువంటి దగ్గర నుంచి కూడా ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన పోటీ చేసే పార్టీ కానివ్వండి ఇప్పటికే తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ డామినేషన్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఎక్కువగా సీట్ల పరంగా కానివ్వండి, వ్యక్తుల పరంగా కానివ్వండి జనసేన పార్టీ కొంత ముందడుగు వేస్తూ ఉందనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు.